హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్జు వ్లాగ్స్. ఈరోజైతే మేము నాంపల్లి ఎగ్జిబిషన్‌కైతే వెళ్ళాం. మేమైతే నేను నా ఫ్రెండ్ కలిసి వెళ్ళామనమాట. ఎందుకంటే లాస్ట్ డేస్ ఆఫ్ నా ఎగ్జిబిషన్‌లో చాలా రీజనబుల్ కాస్ట్‌కి వస్తాయేమో అని చెప్పి వెళ్ళాం. బట్ చాలా క్రౌడ్ ఉండే. లిటరల్లీ చాలా అంటే చాలా. మాకు పార్కింగ్ కూడా దొరకలేదు. సో, మేము పార్కింగ్ ఎక్కడో పార్క్ చేసుకున్నామనమాట. తర్వాత నేను స్లోలీ లోపలికెళ్ళేటప్పటికి నిజంగా సిల్వర్ జ్యువెలరీ అయితే క్రేజీ ఉండే. అన్నీ చాలా బాగున్నాయన్నమాట. మీకు బెటర్ ఎగ్జిబిషన్ లోపలికెళ్ళడం కన్నా బయటనే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. బయట కూడా అన్నీ అమ్ముతున్నారు. లోపల ఏమి లోపల ఉన్నవి కొన్ని థింగ్స్ ఏమి మిస్ అయినాయి. బట్ ఆల్మోస్ట్ అన్నీ బయటనే ఉన్నాయి. సో, మాకేమనిపించిందంటే లోపలికి వెళ్ళడం కన్నా బయటనే షాప్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోతుందేమో అనిపించింది. బట్ ఎగ్జిబిషన్‌కి వెళ్ళాం కాబట్టి సో, అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసాం. టాప్స్ కానీ, 3 పీస్ సెట్స్ కానీ, లైక్ జీన్సెస్ షార్ట్ టాప్స్ అయితే 500కి 3 అని చెప్పారు. అట్లా చాలానే ఉండే. ఇంకా 3 పీసెస్ ఇవన్నీ అయితే స్టార్టింగ్ 2000 అట్లా చెప్తున్నారు. బట్ మనం బార్గెనింగ్ చేస్తే ఒక 700, 500 వరకు కూడా ఇస్తున్నారు కూడా. బట్ మనకి బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట. ఇంకా మేము మోస్ట్‌లీ ఎగ్జిబిషన్‌లో కామన్‌గా నోటీస్ చేసింది ఏంటంటే అందరి చేతిలో ఏదో ఒక బెడ్‌షీట్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అవి కాటన్‌వి ఐ థింక్ సో. కాటన్‌వే అనుకుంటా. ప్రతి ఒక్కరి చేతిలో అవే బ్యాగ్స్ ఉండే, ఇంకా బెడ్‌షీట్స్ ఉండే. అందరు మమ్మీలే ఉన్నాయన్నమాట. జస్ట్ నేను నా ఫ్రెండ్ వెళ్ళినాం కాబట్టి అంత ఎక్స్‌ప్లోర్ చేయలేదు. బట్ కొన్నే చేసామన్నమాట. అక్కడ ఇంకా డాన్సెస్ కూడా ఉండే, భరతనాట్యం అవన్నీ. సో, బాగుండి చూసేసి ఇంకా అలా వెళ్ళిపోయాం. ఇంక తర్వాత ఫుడ్ తిందామని చెప్పి వెళ్ళాం. లిటరల్లీ చెప్పాలంటే అక్కడ నైట్రోజన్ బిస్కెట్ ఏమైంది, నైట్రోజన్ వేసి ఇస్తాడు. సో, మేము అడిగామన్నమాట. వాడు 8 పీసెస్ ఏమో ఇస్తాము అంటే మాకు 4 పీసెస్ కావాలని చెప్పాము. వాడు ఇవ్వనని చెప్పేసాడు. ఇంక తర్వాత ఫుడ్ అయితే మినిమమ్ స్టార్టింగ్ ప్రైజే 200 ఉండే. మేము అసలు అంత దాని మీద పెట్టాలని అనుకోలేదు. ఇంకా మేము ఫుడ్ అక్కడ ఏమంత తినలేదనమాట. ఇంకా వెజ్‌లో అయితే స్టార్టింగ్ 200 ఉండే. ఇంకా చికెన్ అవైతే స్టార్టింగే 350 ఉండే అన్నమాట. ఇంకా హోమ్ డెకోర్ అయితే నిజంగా క్రేజీ ఉండే అసలు. వీటి దగ్గర మేము చాలా సేపు అలా చూస్తూ ఉన్నామన్నమాట. మేము తీసుకోలేదు. బట్ మేము చాలా అలా చూస్తూ ఉన్నాం. ఒకవేళ మా మమ్మీ వాళ్ళు వస్తుంటే తీసుకునేవాళ్ళేమో కానీ మేము తీసుకోలేదు. ఇంక తర్వాత అలా ఇక్కడైతే మొత్తం చిన్నపిల్లల గేమ్స్ కానీ అన్నీ బాగుండే. ఇంకా అక్కడ ఒక ట్రైన్ కూడా ఉండే అన్నమాట. మేము వెళ్ళే టైంకి ఫుల్ అయిపోయింది. తర్వాత మూవ్ అవుతూ ఉండే అన్నమాట. నేను పక్క నుంచి ఏదో ఒక నడుస్తున్న వాకింగ్ ఒక వీడియో తీసుకున్నా. దాంట్లో ఆంటీ వాళ్ళు చూసి నవ్వుతున్నారు. తర్వాత గ్లాస్ ఐటమ్స్ కానీ ఈ వుడెన్ అయితే బాగున్నాయి. అంటే ఆ బండి కానీ అది కదులుతుంది. చాలా క్యూట్ అనిపించినాయి. క్యూట్ థింగ్స్ ఉన్నాయి. తర్వాత ఈ నెస్ట్స్ కూడా ఉండే. ఇంకా అవి చూసేసి ఇంకా తిందామని అనుకుని వెజ్ రెస్టారెంట్‌కి వెళ్ళామన్నమాట. లిటరల్లీ ఆ మెనూ చూసి ఒక్కటి కూడా 200కి తక్కువ లేదు. స్టార్టింగే 200 ఉండే. ఇంకా బ్యాక్ వచ్చేసి ఇంకా తర్వాత ఇటు సైడ్ గ్లాస్ ఐటమ్స్ ఏమో కావాలంటే చూసేసి ఇంకా ఏం తీసుకోలేదు. జస్ట్ చూసాం అంతే లాస్ట్‌కి. కానీ బాగుండే అన్నమాట. మమ్మీ వాళ్ళు వస్తే అన్నీ షాపింగ్ చేస్తారు. మేము వచ్చి ఏం షాప్ చేయలేదు. ఇక్కడైతే ఒకటి ఫ్రాక్ టైప్ అని ఉండే. అది 350 ఫిక్స్ ఉండే అన్నమాట. బట్ మాకు అంత ఏం అనిపించలేదు. సో, జస్ట్ చూసేసి అక్కడ పెట్టేసి వచ్చేసాం మళ్ళీ రిటర్న్‌లో. ఈసారి ఇటు సైడ్ మేము వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్‌కి వచ్చాం. సో, ఈసారి మేము రైట్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట. ఇటు సైడ్ మొత్తం కార్పెట్స్ ఇవన్నీ ఉండే. యాక్చువల్లీ తర్వాత మేము వెళ్ళిన ఇంకొక రీజన్ ఏంటంటే ఆ గేమ్ ఆడదామని వెళ్ళాం. ఏది టాయ్ గేమ్. వెళ్ళాం కానీ అక్కడంతా చాలా రష్ ఉండే అక్కడ. సో, మళ్ళీ మేము ఫుడ్ సెక్షన్‌కి వచ్చాం. ఈసారి నాన్ వెజ్ సెక్షన్ దగ్గరికి వచ్చాం. అక్కడ కూడా 350 కాస్ట్ అట్లా ఉండే. ఇంకా తినలేక మేము ఇంకా ఈ చాక్లెట్ ఫౌంటైన్ కేక్ తీసుకున్నాం. బట్ అది కూడా చాలా యావరేజ్ ఉండే అన్నమాట. అది యావరేజ్ ఉందని చెప్పి చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అది అంత ఏం లేదు. జస్ట్ బయట తిన్నా బెటర్ ఏమో అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాం. రిటర్న్ అయిపోతుంటే
ఈ షాప్ కనిపించింది. షాప్ కనిపించింది సో మేము వెళ్ళాం. అంటే షూట్ చేద్దామని వెళ్ళామనమాట. చూపిద్దామని అనుకున్నాం. బట్ అక్కడ అన్నీ స్టార్టింగ్ 20 అట్లా బట్ వాడేంటంటే లైక్ షూట్ చేయకండి అని చెప్పి గట్టిగా తిట్టాడు మమ్మల్ని. ఇంక ఆపేసాం. తర్వాత అక్కడ ఆ డాల్ దగ్గరికెళ్ళి గేమ్ ఆడదామన్నా అది ఫుల్ రష్ ఉండే. చాలా సేపు వెయిట్ చేసి ఇంక వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి అక్కడ జెయింట్ వీల్ వాటి దగ్గరెళ్ళి కొంసేపు ఉండి, ఇంకా కొంచెం షాప్ చేసుకొని ఇంకా చాలా రిటర్న్ అయిపోయాము. ఇక్కడేంటంటే టాయ్ తీసుకుందాం అనుకున్నాం మా తమ్ముడు కోసం. అదొకటి తీసుకొని ఇంక మేము రిటర్న్ వెళ్ళిపోయామనమాట ఇంకింటికి. బాయ్ బాయ్.